వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నిప్పులవాన కురుస్తుంది. ఇరు దేశాల మధ్య భీకర యుద్ధానికి తెరపడం లేదు. ఇరాన్కు చెందిన యుద్ధ నౌకలు ఎక్కడున్నా అమెరికా విడిచిపెట్టడం లేదు. నిఘా నేతృత్వంతో దాడి చేస్తుంది. ఆల్రెడీ శ్రీలంక సమీపంలో ఒక నౌకను టార్పిడోతో టైంలోనే టెహరాన్ భారత్ను శరణు కోరింది. టెక్నికల్ ఇష్యూ కారణంగా ఎమర్జెన్సీ డాకింగ్కు అనుమతి అడిగింది. మరే దేశమైనా అయితే అమెరికాకు భయపడి కాదు కుదరదని చెప్పేది. కానీ మోడీ ప్రభుత్వం అగ్రరాజ్యానికి ఎదురు నిలిచి ఇరాన్ నౌకకు షెల్టర్ ఇచ్చింది. అంతర్జాతీయంగా చట్టపరమైన సమస్యలు ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పించింది. అయినప్పటికీ కేంద్రం తీరుపై ఆరోపణలు వెలువెత్తాయి. మోడీ ప్రభుత్వం పైన కావాలని కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీంతో విమర్శలను తిప్పుకొట్టారు కేంద్ర పెద్దలు. శ్రీలంక తీరంలో ఇరాన్ నౌక ఐరిస్ డేనా మునిగిపోయిన ఘటనపైన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందించారు. హిందూ మహాసముద్రంలో అమెరికా జలంతర్గామి ఇరానియన్ నౌక ఐరిస్ డేనాను ముంచివేయడం దురదృష్టకరమన్నారు. ఢిల్లీలో జరిగిన రైసీనా డైలాగ్ సదస్సులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరి దయదాక్షిణ్యాల మీదో ఇతర పొరపాట్ల మీదో ఆధారపడి అభివృద్ధి చెందడం లేదన్నారు. ఇక చట్టపరమైన అంశాల కంటే మనత్వానికే భారత్ పెద్దపీట వేస్తుందని, తమ నిర్ణయం సరైందేనని జయశంకర్ స్పష్టం చేయడం జరిగింది. ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగిన మిలాన్ 2026 విన్యాసాలో 3 ఇరాన్ నౌకలు ఐరిస్ డేనా, ఐరిస్ లావన్, ఐరిస్ బూషెహర్ పాల్గొన్నాయి. అయితే మార్చి మొదటి వారంలో యుద్ధం ముద్దరడంతో నౌకలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. మార్చి 1న ఇరాన్ అభ్యర్థన మేరకు మానవీయ కోణంలో ఆలోచించి వాటికి కొచ్చి పోర్టులో డాకింగ్ అనుమతి ఇచ్చింది భారత్. కొచ్చిలో అత్యవసరంగా నిలిపేందుకు ఫిబ్రవరి 28న ఇరాన్ అధికారులు పర్మిషన్ కోరారు. చట్టపరమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా మానవతా దృక్పథంతో మార్చి 1న అనుమతులు ఇచ్చామన్నారు జయశంకర్. దీంతో మార్చి 4న ఐరిస్ లావన్ కొచ్చి పోర్టుకు చేరుకుందన్నారు. అందులో ఉన్న 183 మంది సిబ్బందికి భారత ఆశ్రయం కల్పించిందన్నారు. తామెవరి గుప్పట్లో లేమని, ఇండియా ఎదుగుదల అన్స్టాపబుల్ అని విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పుకొచ్చారు. మార్చి 4న ఇరాన్ నౌక ఐరిస్ డేనా పైన అమెరికా దాడి చేసింది, ముంచేస్తుంది. అందులోని 83 మంది జలసమాధి అయ్యారు. ప్రతీకారంగా మర్నాడే పర్షియన్ గల్ఫ్లో అమెరికా చమురు నౌకపైన ఇరాన్ దాడికి దిగింది.